ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము. దానికి సింపుల్ గా ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయగలగాలి. మీకు తెలిసింది అనుకో టాప్ ఆన్సర్, మీరు బజర్ నొక్కుతారు. అండ్ మీరు ఆన్సర్ చెప్పడంతో పాటు మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా కాయ్ రాజా కాయ్ అంటూ పెట్టేయచ్చు. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేకపోతే పెట్టిన అమౌంట్ పోతుంది. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైటా రాంగ్ అని గెస్ చేయొచ్చు. కరెక్ట్ అయితే మీ అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది. ఓకే, మీ డబ్బులు తీసుకొని మీరు ఇలా రండి. వంశీ గారు అండ్ ఆది గారి దగ్గర 5,54,000, నితిన్ గారు మీ దగ్గర 4,12,000 దగ్గరలో ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్, భర్త ఎలాంటప్పుడు భార్యని సర్దుకోమని చెప్తాడు? సరే, నేను ఆప్షన్స్ ఇవ్వకుండా ఊరికే అడుగుతున్నాను. వంశీ, హస్బెండ్ వాళ్ళ అమ్మతో అత్తగారితో ప్రాబ్లం అవుతున్నప్పుడు సర్దుకోమని చెప్తాడు. కరెక్ట్, ఇది జరిగి ఉంటుంది మనందరికి. సెకండ్ సెటప్ ఉన్నప్పుడు దొరికిపోతే ఇది నాకు జరిగి ఉంటుంది. అది సర్దుకోమని వాడు సర్దుకుని బయలుదేరుతాడు. ఇప్పుడు మనకి జరిగింది మనం చెప్పాం, ఆయనకి జరిగింది ఆయన చెప్పాడు. అవునండి, మీకు కూడా మ్యారేజ్ అయ్యింది కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చి అదే హీరోయిన్ తో బాగా క్లోజ్ గా సాంగ్స్ చేస్తున్నావు కదా అంటే పర్లేదు సర్దుకుపో. రాజు కనకాల గారు మీకు ఎన్నిసార్లు చెప్పారు సర్దుకుపోమని? నేను అందుకే కదా షోస్ లోనే ఉంటాను. ఆయన సర్దుకొని పొమ్మన్నాడు, నేను అది చాలా సీరియస్ తీసుకున్న భార్యను నేను. లగేజ్ సర్దుకొని షూటింగ్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఆ తర్వాత మీరు బజర్ నొక్కొచ్చు. ఓకే. భర్త ఎలాంటప్పుడు భార్యని సర్దుకోమని చెప్తాడు? అత్తగారితో గొడవైనప్పుడు, జీతం తక్కువ వచ్చినప్పుడు, బంధువుల్ని తీసుకొచ్చినప్పుడు, పెళ్లి రోజున సెలవు లేనప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్త ఎలాంటప్పుడు భార్యని సర్దుకోమని చెప్తాడు? అత్తగారితో గొడవైనప్పుడు, జీతం తక్కువ వచ్చినప్పుడు. ఎస్, బ్రహ్మజీ గారికి 4 వర్తిస్తాయి, బట్ ఒకటి చెప్పాలి. అంటే అత్తగారితో గొడవైనప్పుడు ఎంత డబ్బులు పెడతారు? 2 lakhs. మీరు? మేము రాంగ్ అంటున్నాం. అంటే మీరంటుంది ఏంటి? అత్తగారితో గొడవైనప్పుడు. మీరేమో ఇది రాంగ్ అంటున్నారు. రాంగ్ అని 2 lakhs. మీరు 2 lakhs పెట్టారు. 2 lakhs. మీరు 2 lakhs. మీరేమో అత్తగారు అంటున్నారు, మీరు ఇది రాంగ్ అంటున్నారు. రైటా రాంగా చూద్దాం. రైట్ ఆన్సర్. ఎనీవే, మీకు 6 lakhs వచ్చింది. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు పెట్టిన డబ్బులు పోయాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ట్రైన్ ఎక్కినప్పటి నుండి దిగేంత వరకు ఎక్కువగా ఏం చెక్ చేసుకుంటారు? దిగవలసిన స్టేషన్ వచ్చిందా లేదా అని, అమ్మాయిలు ఎవరైనా ఎక్కుతున్నారా అని, జేబులో అన్ని ఉన్నాయా లేదా అని, లగేజ్ మొత్తం ఉందా లేదా అని. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్రైన్ ఎక్కినప్పటి నుండి దిగేంత వరకు ఎక్కువగా ఏం చెక్ చేసుకుంటారు? జేబులో అన్ని ఉన్నాయా లేదా అని, అమ్మాయిలు ఎవరైనా ఎక్కుతున్నారా అని. బ్రహ్మజీ గారు డి. ఓకే, లగేజ్ మొత్తం ఉందా లేదా అని. ఎంత పెడుతున్నారు అమౌంట్? 50,000. ఈ ఆన్సర్ రైటా రాంగ్? రైట్. ఎంత పెడతారు? 1,00,000 రూపాయలు పెడతాను. ఓకే, లగేజ్ కరెక్టా కాదో చూద్దాం. వస్తే ఇద్దరికి డబ్బులు వస్తాయి. రైట్ ఆన్సర్.
పర్వాలేదు, మీకు 2 లక్షలు, మీకేమో 1,50,000. మూడో ప్రశ్న. స్నేహితులు ఎక్కువగా ఎలాంటప్పుడు ఒక దగ్గరే కూర్చొని ఎంజాయ్ చేస్తారు? మందు సిట్టింగ్ వేసేటప్పుడు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు, క్లాస్ రూమ్ లో టీచర్ లేనప్పుడు, స్నేహితుడి పెళ్లికి వెళ్ళినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్నేహితులు ఎక్కువగా ఎలాంటప్పుడు ఒక దగ్గరే కూర్చొని ఎంజాయ్ చేస్తారు? మందు సిట్టింగ్ వేసేటప్పుడు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు. నొక్కేశారు. చెప్పండి. ఎంత పెడతారు? 2 lakhs. ఈ ఆన్సర్ రైటా రాంగ్? రైట్. ఎంత పెడతారు? రైట్ అని 1 lakh వేస్తున్నాం. ఓకే, ఇది కరెక్టా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్. ఇదిగోండి, తీసుకోండి. మందు సెట్టింగ్ అయిపోయి వచ్చినట్టున్నారు బ్రహ్మాజీ గారు మీరు. కొన్ని పిక్చర్స్ వేస్తాము నితిన్ గారు, మీ కామెంట్స్ ఆన్ దట్. ఈ కపుల్ గురించి. ఐకానిక్ కపుల్. ఐకానిక్ కపుల్. నైస్. రాణా అండ్ మిహికా అందరు అన్న ఫ్రెండ్స్, అన్నే చెప్పాలి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. కరెక్ట్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్. నేనే రాజు, ఈవిడే నా రాణి. ఈవిడే నా రాణి. సూపర్. నెక్స్ట్. ఈ కపుల్ గురించి. దసరా పక్కన దీపావళి. ఇద్దరు పండగలే అసలు. నెక్స్ట్ పిక్చర్. ఎన్టీఆర్ ప్రణతి. దేవరా దేవత. దేవరా దేవత. సూపర్. రామ్ చరణ్ అండ్ ఉపాసన గారు. చిరుత శివంగి. శివంగి. చిరుత అండ్ శివంగి. ఓకే. ఈ కపుల్ గురించి. మహానుభావుడు మహానుభావురాలు. ఓకే, మహానుభావుడు మహానుభావురాలు. ఈ కపుల్ గురించి. తొలి ప్రేమ. తొలి ప్రేమ. ఒక్క మాటలో మీ ఆవిడ గురించి. మా ఆవిడకి మీరంటే చాలా బాగా ఇష్టం అండి. థ్యాంక్ యూ. ఇందాక వస్తున్నప్పుడు కూడా చెప్పారు, సింహ గారు హాయ్ చెప్పండి చెప్పారు. అయ్యో, చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ ఉండండి నా ప్రోగ్రామ్స్ అన్ని. అది నా గురించి. ఆవిడ గురించి. ఆ గురించి ఎక్స్ట్రార్డినరీ. బయటికి ప్రతి వైఫ్ గురించి ఎక్స్ట్రాడినరీ చెప్పాలి, ఫోన్ లో మాత్రం డేంజర్ పిల్లని ఫీడ్ చేసుకోవాలి. అంతేగా అంతేగా. ఓకే బాబు, అర్థమైపోయింది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అనవసరంగా డబ్బులు ఖర్చు చేశాము అని ఎప్పుడు అనుకుంటాము? మీరు ఎప్పుడు అనుకున్నారు మీ లైఫ్ లో? మీ లైఫ్ లో కొంచెం వెనక్కి బాబు. నాకు మీరు కనబడాలి. నేను కనపడతాను. ఇలా వాళ్ళతో ఏం మాట్లాడను. మీరు కనపడితే చాలు, మీలో కంగారు కనపడుతుంది. అదే అంటే మనం లవ్ చేసిన అమ్మాయి బ్రేకప్ చెప్పాక అప్పుడు అనిపిస్తుంది అనవసరంగా దానికి ఖర్చు పెట్టి. ఓకే, ఇక్కడ ఉండే ఆప్షన్స్. అనవసరంగా డబ్బులు ఖర్చు చేశాము అని ఎప్పుడు అనుకుంటాము? ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినప్పుడు, లవ్ బ్రేకప్ అయినప్పుడు, జిమ్ ఫీజ్ కట్టి వెళ్ళనప్పుడు, ఆర్డర్ పెట్టినటువంటి ఫుడ్ బాగోలేనప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అనవసరంగా డబ్బులు ఖర్చు చేశాము అని ఎప్పుడు అనుకుంటాము? ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినప్పుడు, లవ్ బ్రేకప్ అయినప్పుడు. చెప్పండి. బి. ఎంత పెడతారు? నేను 3 lakhs. ఈ ఆన్సర్ రైటా రాంగ్? మేము బీకి వెళ్తాం. ఎంత పెడతారు? ఒక 3 lakh. పెట్టారు మీరు. 3 పెట్టారు. సో మీరిద్దరూ అంటున్నటువంటి ఆన్సర్ లవ్ బ్రేకప్. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్.
తీసుకోండి. అవును, మనకు రావాల్సిన డబ్బులు రాలేదండి. మేము మొత్తం గూగుల్ పే చేసేస్తాం, ఓకేనా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.